అలాగే మరి శివతేజ గారు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ముఖమాటం లేకుండా కొండ బద్దలు కొట్టి వ్యవహారం చేస్తూ పేపర్లో ఉన్న విషయాలు పూర్తిగా రాస్తూ ఉంటారు. నిజంగా ఈ మధ్యన ఏదో సుప్రీం కోర్టు వారు ఇదేదో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే అడ్వకేట్ అనేవాడు విలేకరుగా ఉండకూడదు మాట అన్నాం. అది కొంచెం ఎంత బాధ అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా నిలబడి చేయాలంటే మన వృత్తి గురించో తీర్పుల గురించో ఇక్కడ వ్యవహారం గురించో మన న్యాయవాది దాకా వేరే ఎలా తెలుస్తుంది. ఆయన అప్పుడు ఏం రాస్తే అదే మనం అనుకుంటాం, అక్కడ వచ్చిన వార్త అనుకుంటాం. కాబట్టి ఒకంతగా అది జరగకపోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో అనేది మా అభిప్రాయం. ఏదేమైనప్పుడు కూడా అందరం కలిసి ఉండి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకొని భావితరాలకి, అలాగే తమ్ముడు శ్రీనివాస్ కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. వారు వారి నాన్నగారు చేసినటువంటి సేవలు కూడా మీరందరూ కొనియాడమే కాకుండా అది నిజమని చెప్పేసి కూడా సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏకోన్ముఖమై రేపు పొద్దున కూడా మంచి కమిటీని ఎన్నుకొని మళ్ళీ ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టి విశాఖపట్నం నుంచి ఒక మంచి కమిటీ వస్తుందన్న భావం అందరిలో కలగాలని ఈ బార్ అసోసియేషన్ మన అడ్వకేట్స్ తాలూకా అసోసియేషన్ దినదినం ప్రవర్ధమానం అవ్వాలని మనం ఏదనుకున్నా అది జరిగేటట్లుగా చేయడానికి తగినటువంటి నిధులు గాని ఫండ్స్ గాని సహాయ సహకారాలు గాని మన ద్వారా మిగిలిన మన క్లయింట్ ద్వారా మిగిలిన సొసైటీ ద్వారా కూడా తీసుకొని సామాజిక సామాజిక న్యాయం, సామాజిక సేవ అన్ని కూడా మనలో ఉత్పన్నం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. అదే